అందరికీ నమస్కారం. అసలు శాడిస్టులంతా నా చుట్టే ఉన్నారు అంటూ గట్టిగా అరవగానే అతడు తన తల్లి వైపు తిరిగి, ఏమైంది మమ్మీ అలా గట్టిగా అరుస్తున్నావు అనగానే కన్నమ్మ పళ్ళు పటపటా కొరుకుతూ, ఏటీ లేదులే పెదబాబా, ఇవాల్టి సంధి అత్తకి పైత్యం ఎక్కువైతా ఉండాది, నేను దానికి ఇరుగుడు ముందిస్తాలే అంటుంది. అప్పుడే స్టైల్గా ఎంట్రీ ఇస్తుంది సోనియా. అదేనండి మన తెల్లగుంట. హౌ ఆర్ యు గైస్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్ గిర్రున తిప్పుతూ స్టైల్గా అందరి వైపు చూడగానే కన్నమ్మకు మామూలు కోపం రాలేదు. మిగిలిన వాళ్ళందరూ కాస్త చిరాగ్గా చూస్తారు, కానీ అది బయటికి కనపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అందరూ బయటకు వెళ్ళాలని కాస్త రెడీ అయి ఉండడంతో, హే ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్యామిలీ టూరా అంటూ ఇంతకు ముందులాగా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ అంజలి గారు నిలబడి ఉంటే నేరుగా వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటుంది. అందరికీ ఎంతలా మండిపోయిందంటే అసలు మామూలుగా మాటల్లో చెప్పలేరు. ఒకవైపు ఎదురుగా పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా తను అలా బిహేవ్ చేయడం ఎవరికీ నచ్చలేదు. కన్నమ్మ చేతులు కట్టుకుని ఫ్యామిలీ అందరి వైపు ఒక్కసారి చూడగానే వాళ్ళందరూ కూడా అలాగే చూడడంతో అందరి వైపు చూసి కళ్ళార్పగానే ఏదో చేస్తుందనుకుని మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా ఉంటే, ఇంకేంటి విశేషాలు అత్తయ్య అంటూ దీర్ఘం తీస్తుంది అంజలి గారిని ఉద్దేశించి. ఆవిడ మాత్రం కొంచెం కోపంగా, చూడు సోనియా, ఒకప్పుడు నిన్ను ఈ ఇంటి కోడలిగా అన్న మాట కూడా మాట్లాడడం ఇష్టం లేక నీకు నా ఇంటి కోడలుగా రావడానికి అవకాశం ఇచ్చాను, కానీ దాన్ని నువ్వే నీ చేజేతులారా పాడు చేసుకున్నావు. ఇంకా అత్తయ్య అన్న పిలుపు నా కోడళ్ళకు మాత్రమే అంటూ చెప్తుంది కాస్త ఘాటుగానే. అరే అంత కోపం ఎందుకు, అయినా ఇషాన్కి నేనంటేనే ఇష్టం, ఈ అడవి జాతి మనిషి కాదు అంటూ ఏదో చెప్పగానే అదరు కోపంగా చూస్తూ సోనియా అని గట్టిగా అరిచి, మాటలు మర్యాదగా రానివ్వు, తను మా ఇంటి మహాలక్ష్మి, ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అని కాస్త సీరియస్గా చెప్పగానే ఆ వాయిస్ చాలా రోజుల తర్వాత అలా గంభీరంగా రావడంతో తెలియకుండానే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నది కాస్త సరిగా కూర్చుంటూ, ఓహో మీకు కూడా నోరు లేస్తుందా అని తన మేకపోతు గాంభీర్యాన్ని బయటకు చూపిస్తుంది. తనని అలా మాట్లాడటంతో కన్నమ్మకి చాలా కోపం వచ్చి ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి ముందే 2 అడుగులు ముందుకు వేసి సోనియా ఎదురుగా నిలబడి, తెల్లగుంట, చాలా రోజుల తర్వాత నీ అందమైన ముఖాన్ని చూపిస్తా ఉండావే, ఇంతకీ నీ అబ్బగుంట అమ్మగుంట ఎట్టా ఉండారు, బాగానే ఉండి ఉంటారులే, ఈ పందిదాన్ని ఊరి మీదకు విడిచినాక వాళ్ళు బాగుండక ఎట్టా ఉంటారు అనగానే, ఏ యూ కంట్రీ. ఆ మాట పూర్తి చేయకముందే మేఘన ముందుకు వచ్చి, తర్వాత మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే 4 తెక్కొస్తాను, జాగ్రత్త అంటూ ఇంకాస్త ఘాటుగా వార్నింగ్ ఇస్తుంది. తన సమాధానం విన్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేఘన వైపు చూస్తూ ఉంటే కన్నమ్మ భుజం చుట్టూ చేయి వేసి, కన్నమ్మ నా చెల్లెలు, ఈ ఇంటి చిన్న కోళ్ళు, తన గురించి ఇంకొకసారి ఏదైనా మాట్లాడాలి అంటే నీ నోరు అదుపులో పెట్టుకో, వచ్చిన ప్రతిసారి తన్ని ఏదో ఒకటి అంటాను, ఇక్కడి నుంచి వెళ్తాను అంటే కుదరదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా చాలా కోపంగా చూస్తుంది. అసలు మేఘనాలో ఇంత ఫైర్ ఉందని ఎవరూ అనుకోలేదు. కన్నమ్మకి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది. తనని సొంత చెల్లెలాగా భావించడమే కాకుండా ఎదుటి వ్యక్తి ముందు అవమానాల పాలు కాకుండా తనని కాచుకొని కూర్చుంది. అందుకే కృతజ్ఞతగా మేఘన వైపు చూడగానే మన మేఘమ్మ ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. అసలు తన్ని ప్రతి ఒక్కళ్ళు ఆ ఇంట్లో ఇంటి కోడలు అనుకున్నప్పుడు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు. మేఘన అయితే హార్ట్ఫుల్గానే తనని తోడు కోడలుగా యాక్సెప్ట్ చేసి చాలా బాగా మాట్లాడేది. అటువంటిది ఇప్పుడు తను కూడా తన మీద రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సోనియాకి. ఎంత కోపం, ఎంత అసహనంగా ఉందో తనకి మాత్రమే తెలుసు. కన్నమ్మ వైపు చూస్తూ, అయితే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను తెలుసుకోవచ్చా, అయినా నేనేమి మీకు పరాయిదాన్ని కాదు కదా, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ మళ్ళీ మెత్తని మాటలు మాట్లాడడం మొదలు పెడుతుంది. అసలే పెద్దబాబా బయటికి వచ్చాడు, ఇప్పుడు దీపమ్మక్క కూడా వస్తే ఇక వాళ్ళు బయటికి వెళ్ళడానికి కుదరదు అని కన్నమ్మకి చాలా తొందరగా ఉంది. ఇక సోనియా వైపు కోపంగా చూస్తూ, యాడికి పోతే నీకెందుకమ్మా అని, వచ్చిందే కాకుండా నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉండవు, అసలు నువ్వు ముందు బేగిపా,
ఏదైనా విషయం ఉంటే రేపు పొద్దుగాల వచ్చి చూసుకో అంటుంది. హే, నేనెవరో తెలుసా? అసలు నన్ను ఎంత తక్కువ అంచనా వేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక బావిలో కప్పవి. అసలు నా గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు? నాలాంటిది ఎదురుగా వెళ్తే అసలు చాలామంది మాట్లాడడానికి తహతహలాడిపోతూ ఉంటారు. నా ఆటోగ్రాఫ్ కోసం క్యూ కడతారు. అసలు మిస్ ఇండియా నేను తెలుసా? నీలాంటి వాళ్ళకి ఏం తెలుసు అనగానే ఇక కన్నమ్మకి ఓపిక నశించిపోయింది. వెంటనే జుట్టు పట్టుకుని, నేను కప్పనైతే నువ్వేటే గోధురు కప్ప మొహందాన, అసలు చాలా సేపటి సంది చూస్తూ ఉండా, బయటికి ఎల్లవే తెల్లగుంటా అంటే ఈడ కూర్చొని కాగమ్మ కబుర్లు చెప్తా ఉండావా? పోనీలే, తెల్లగుంటే ఇంతకుముందు తెలిసిన మనిషిని ఊరుకుంటా ఉంటే నన్ను కప్ప అంటావా నువ్వు అని ఒక్క తన్ను తంతుంది. గోడకు పిల్లిలాగా పక్కనే ఉన్న వాల్కి అతుక్కుపోతుంది. లాస్ట్ మినిట్లో మొహం వెళ్ళి గోడకు తగలకుండా తన 2 చేతులు అడ్డుపెట్టి అమ్మయ్య అని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని కోపంగా వెనక్కి తిరిగి మళ్ళీ వేలు చూపిస్తూ యూ ఈడియట్ అని తన నోట్లో మాట బయటికి రాకముందే ఆ వేలు పట్టుకుని వెనక్కి విరుస్తూ మళ్ళీ అదే ఇంగిలి పీసు కూతలు కోస్తూ ఉండవు. ఇప్పటి వరకు ఈ కన్నమ్మని ఎవరూ ఇట్టా మాట్లాడలేదు. అదే కాకుండా ఏలు చూపించలేదు. నువ్వేటే బోడి మొహమా, నాకేలు చూపించడమే కాకుండా కారు కూతలు కోస్తూ ఉండవు. బలం కొద్దీ వేలు విరుస్తూ ఉంటే ప్రాణం పోయినంత బాధతో గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపుకి ఇషాన్తో పాటు అర్ణవ్ కూడా బయటికి వస్తాడు. బాధతో గట్టిగా అరుస్తూ ఇషాన్ వైపు చూసే తన అరుపులు ఇంకాస్త ఎక్కువ చేసి రానటువంటి కన్నీళ్లు ఇప్పుడు ఇంకా బయటికి తెప్పించేసి, ఇషాన్ బేబీ చూసావా, ఇది ఈ అడవి మనిషి నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో, అసలు తనకి నేనంటే లెక్కే లేదు అంటూ దొంగ ఏడుపులు మొదలు పెట్టగానే ఏం జరుగుతుందోనని కాస్త కంగారుగా అన్నదమ్ములిద్దరూ కిందకి వస్తారు. ఇషాన్ అలా కంగారుగా దగ్గరికి వస్తూ ఉంటే కన్నమ్మకి మామూలుగా మండిపోలేదు. ఇంకాస్త గట్టిగా ఎక్కువ ఇరవగానే ఈసారి నిజంగానే బాధ తట్టుకోలేక కన్నీళ్లు బయటికి వస్తూ ఉంటే, ఏటే నా పెర్మిట్ని పట్టుకొని బేబీ బాబీ అని కూస్తూ ఉండవు? ఆ మనిషి ఏమైనా చిన్న కోన్ అనుకుంటా ఉండావా? డబుల్ బాజీ మొహందానా, నీ మొహంలో ఎలుగుబంటి పెంట పెట్ట, నీ ముఖం మీద ఏనుగులు పెంట కూడా వేయాలి, సచ్చావే నా చేతిలో అంటూ ఈసారి జుట్టు పట్టుకుంటూ ఉంటే ఇషాన్ కాస్త కంగారుగా ముందుకు వచ్చి తనను వదిలే, ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే కోపంగా ఒక్క చూపు చూడగానే, కానీ ఇంటికి వచ్చిన మనుషులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ఇలా ట్రీట్ చేయకూడదు కాబట్టి ముందు తనను వదులు అంటూ కాస్త సీరియస్గా చెప్పగానే భర్త మాటను గౌరవించి తన చేయి వదలగానే దొంగేడుపులు ఏడుస్తూ ఇషాన్ బేబీ అంటూ తన్ని సైడ్ హగ్ చేసుకుంటుంది. తను అలా హగ్ చేసుకుంటుంది అని ఇషాన్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో కన్నమ్మ ముందు చాలా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి. గట్టిగా పిడికిలు బిగించి ఎంత తాను వద్దనుకున్నా తన భర్త తన్ని ఇష్టపడట్లేదని తెలిసినా భారత స్త్రీగా తన హక్కులు తనకి ఉన్నాయి. అలాగే ఇషాన్ని తన భర్తగా భావిస్తుంది కాబట్టి ఇక తట్టుకోలేకపోయింది. వెంటనే ఇషాన్ తన్ని దూరంగా నెట్టేలోపే జుట్టు పట్టుకొని, ఏటే ముదనష్టపు దానా, నీకు ఒళ్ళి తిమ్మిరి ఎంత ఎక్కకపోతే నా పెనిమిటి నట్టా కరుసుకుపోతావు దగుల్బాజీ ముఖందానా అంటూ గిరగిరా జుట్టు తిప్పి ముందుకు తల ఉంచి పిడిగుద్దులు గుద్దుతూ అసలు ఊపిరాడనివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ కొడుతూ తనలో అపరకాలి బయటికి రావడంతో ఇష్టం వచ్చినట్టు గట్టిగా కేకలేయడం మొదలుపెట్టింది. తన కోపం అసలు కంట్రోల్ కావట్లేదు. కోపం మొత్తం తలకెక్కినట్టుగా ముఖమంతా కూడా ఎర్రగా అయిపోయి రౌద్రంగా చూస్తూ, ఇంకో పాలు నువ్వు కానీ నా పెనిమిటి మీద సెయ్యి వేస్తే అడ్డంగా నరుకుతా. కన్నమ్మలో ఆ కొత్త యాంగిల్ చూసి అంజలి గారు ఒక్క అడుగు భయంగా తెలియకుండానే వెనక్కి వేశారు. మేఘన అయితే తన అత్తగారి చేయి గట్టిగా పట్టుకోగానే తను చాలా ఆవేశంలో ఉంది అని అందరికీ అర్థమైపోయింది. కన్నమ్మలో ఫస్ట్ టైం ఒక యాంగిల్ చూస్తూ ఉన్నాడు ఇషాన్. ఆ కళ్ళల్లో రౌద్రం, తెగింపు. ఇషాన్ తన భర్త, తనవాడు, తనకి మాత్రమే సొంతమన్న అక్షర సత్యం కనిపించింది తనకి మొట్టమొదటిసారిగా. అందుకే ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. కన్నమ్మ అరిచిన అలుపులకి తెల్లగుంటైతే ఆల్మోస్ట్ స్పృహ తప్పే పరిస్థితిలో ఉండటంతో తన్ని ఏమాత్రం వదలకుండా జుట్టు పట్టుకొని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళి గుమ్మం అవతలకి నెట్టిపడేస్తూ వేలు చూపించి బెదిరిస్తే, ఇంకోసారి నా ఇంటి గుమ్మంలోనే అడుగు పడిందంటే ఏడి చేస్తానో నాకే తెలియదు, నిన్ను చంపి ఉరికంబానికైనా ఎక్కుతా, కబడ్దార్ అంటూ గట్టిగా అరుస్తుంది. తాను అరిచిన అరుపుకి సింగానియా ఫ్యామిలీతో పాటు ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా ఒక్క క్షణం ఉలిక్కి పడతారు.
తనకి ఎంతకీ ఆవేశం తగ్గట్లేదు. అప్పుడే దీప్తి రావడం గమనించి కన్నమ్మ లోపలికి వస్తే అవమాన భారంతో మీ అంతు చూడకపోతే నేను సోనియా స్మితనే కాదు అంటూ అక్కడి నుండి రగిలిపోతూ బయటకు వెళ్ళిపోతుంది తెల్లగుంట. ఎప్పుడూ కూల్గా ఉండే కన్నమ్మ అలా గట్టిగా అరిచేసరికి పిల్లలిద్దరూ అదర్ కాళ్ళు చుట్టుకొని ఉంటే ఎవరూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో అందరి వైపు కోపంగా చూసి మీకేమైనా బొట్టెట్టి చెప్పాలా పా అంటుంది. అంజలి గారు కొంచెం భయంగానే అది కాదే ఇంకా భోజనం అన్న మాట నోట్లో ఉండగానే ఓ పూట తినకపోతే ప్రాణాలేమీ పోవు పొమ్మని చెప్తా ఉండానా లేదా అంటూ గట్టిగా అరవగానే దేవేందర్ గారు జమున గారి వైపు చూస్తూ అలాగే లక్ష్మి వైపు చూసి ఫస్ట్ అంతా వండిన వంటలు ప్యాక్ చేయండి, మనం గెస్ట్ హౌస్లో తింటున్నాం అని అదర్ వైపు చూసి పెద్దోడా నువ్వు కేర్ఫుల్గా ఉండు, దీప్తి ఒక్కతే ఉంటుంది, ఇంకా ఏంటి ఎందుకు అని క్వశ్చన్ వేయొద్దు అంటూ క్షణం కూడా ఉండకుండా అందరినీ బయటికి పదండి అని డ్రైవర్ని పిలవగానే కార్లు రెడీగా పెట్టేస్తాడు. కన్నమ్మ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాలా స్పీడ్గా వెళ్ళేసి అక్కడ డ్రైవర్ కారుతో రెడీగా ఉండటంతో అక్కడ కూర్చుంటుంది. దీప్తి ఇంట్లోకి రావడం, కన్నమ్మ బయటికి వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది. ఎదురైనా కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్న కన్నమ్మ వైపు కాస్త విచిత్రంగా చూసి అందరూ హాల్లోనే ఉండటంతో అత్తయ్య ఎందుకు కన్నమ్మ అలా వెళ్ళిపోతుంది, కనీసం నన్ను పిలవలేదు, ఏం జరిగింది, అదీ కాక సోనియా కూడా వచ్చింది, అసలు ఏమైనా గొడవ జరిగిందా అంటుంది. ఇంకా ముచ్చట్లు పెడితే అందరినీ వరుస పెట్టి చీపురుతో కొట్టినా ఆశ్చర్యపోక్కర్లేదు కాబట్టి అందరూ కూడా ఏం మాట్లాడకుండా దీప్తి నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళాలి కాబట్టి అశోక్ గారు అంజలి గారి వైపు చూస్తూ ఏదో సిగ్నల్ ఇవ్వగానే ఆవిడ వెంటనే దీప్తి వైపు చూసి అమ్మ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా, తర్వాత తింటూ మాట్లాడుకుందాం, నువ్వు కూడా అలసటగా కనిపిస్తున్నావు అని వాళ్ళు బయటికి వెళ్తున్న విషయం చెప్పలేదు. తను కూడా విషయం ఏంటో తెలుసుకోవాలని పిల్లల వైపు ఒకసారి చూసి వాళ్ళతో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోగానే చప్పుడు చేయకుండా అందరూ బయటికి జారుకుంటారు. అశోక్ గారు అదర్ వైపు చూసి ఇద్దరూ కేర్ఫుల్గా ఉండండి, నేను ఏ విషయమైనా రేపు మాట్లాడతాను నీతో అంటూ ఒక్కరు కూడా అదరు పిలుస్తున్నా వినకుండా బయటికి వెళ్ళిపోయి కార్లన్నీ రెడీగా ఉండటంతో క్షణాల్లోనే అక్కడి నుండి గెస్ట్ హౌస్కి బయలుదేరి వెళ్ళిపోతారు. కన్నమ్మ కూర్చున్న కారులో మేఘన, తన భర్త, అలాగే పిల్లలు జమున, దేవేందర్ గారు కూడా ఉన్నారు. ఇషాన్ తల్లిదండ్రులతో ఇంకొక కారులో కూర్చొని ఉండటంతో కొన్ని క్షణాల వరకు మౌనంగా ఉన్న అంజలి గారు తన భర్త వైపు చూస్తూ ఫస్ట్ టైం తన కోడల్లో ఇంకొక కోణం చూసింది. అశోక్ గారి వైపు చూస్తూ ఏమండి ఈరోజు కన్నమ్మలో నేను ఇంకో తెలియని మనిషిని చూశాను, అసలేంటి తను అంత కోపంగా ఉంది అని అంటుంది. ఆయన ఎటువంటి భావము లేకుండా నన్ను ఎవరైనా వచ్చి అలాగే హక్ చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా అనగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అంజలి గారు చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు మాత్రమే సొంతం మీరు, నా ప్రాణం కంటే ఎక్కువ, నేను కాకుండా ఇంకొక ఆడది మిమ్మల్ని తగిలితేనే నేను అసలు ఒప్పుకోను, దారిన పోయేది మిమ్మల్ని హక్ చేసుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ గట్టిగా అరవగానే ఇంతకుముందు కన్నమ్మ ముఖంలో ఎటువంటి భావాలు కనిపించాయి అవే భావాలు తల్లిలో కూడా కనిపించడంతో ఇషాన్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఓ పక్క కొడుకును గమనిస్తూనే భార్య వైపు చూస్తూ ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు అంజు, నా కోడలు నా కొడుకును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, మరి తన బాధలో కూడా న్యాయం ఉంది కదా, అవతల వ్యక్తి ప్రేమను పంచినా ప్రేమగా చూడకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళు ప్రాణం అని అనుకుంటారు అని నేరుగా ఆ మాటలు ఇషాన్ గుండెలు తగిలేలా మాట్లాడి మళ్ళీ సైలెంట్ అయిపోగానే అంజలి గారు మాత్రం కొంచెం తర్వాత నార్మల్ అయ్యి ఇప్పుడు కన్నమ్మ పరిస్థితి ఏంటి అనగానే ఏమీ లేదు, తనకి కోపం వచ్చినప్పుడు అక్కడ గూడెంలో అయితే వేటకు వెళ్తుంది, ఇక్కడ మాత్రం మీరెవరూ కొద్ది సమయం వరకు తన దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండండి అని అంటాడు. అయితే ఇక్కడైనా వేట అన్నప్పుడు ఏ కుందేలునో అడవి కోడినో అనుకున్న అంజలి ఇషాన్కి తను వేటాడేది సింహాన్ని లేదా పులిని అని తెలిసిన రోజు వాళ్ళ పరిస్థితి. కన్నమ్మ మాత్రం మౌనంగా విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటే ఎవ్వరూ కూడా తన్ని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. పిల్లలిద్దరూ తన బాబాయ్ పిన్ని దగ్గరుంటే దేవేందర్ గారు కన్నమ్మలోని భావాలను చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జమున గారు ఆయన చేతిని గట్టిగా పట్టుకోగానే ఏమీ కాదు అంటూ కళ్ళార్పి ఏ భార్యకైనా ఉండే సహజమైన గుణమే కదా అది అనగానే ఆవిడ కూడా అలాగే అంటూ తల ఊపుతుంది. సుమారుగా గంట ప్రయాణం తర్వాత వీళ్ళు చేరవలసిన ప్లేస్ రావడంతో కాళ్ళు 2 వరుసగా ఆగుతాయి, ముందు వెనక సెక్యూరిటీ.
అందరితో పాటు కన్నమ్మ కూడా మౌనంగా దిగడంతో అంజలి గారు ఇక టాపిక్ మార్చి కన్నమ్మ మూడ్ చేంజ్ చేయడానికి ఇది మన గెస్ట్ హౌస్ అనగానే అప్పటికే కాస్త నార్మల్ అవ్వడంతో తనకి అర్థం కాకుండా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో ఆవిడ చిన్నగా నవ్వి మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనుకుంటే ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇది డే టైంలో ఇంకా అందంగా కనిపిస్తుంది, రేపు ఉదయం మనం చూద్దాంలే అనగానే మౌనంగా తన వెంట నడుస్తుంది. బయటికి చెప్పకపోయినా కన్నమ్మ ఏ రేంజ్లో డిస్టర్బ్ అయిందో తన మౌనమే చెప్తుంటే ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేదు. వెళుతున్న తన భార్య వైపు మొట్టమొదటిసారి కాస్త నిశితంగా పరిశీలిస్తాడు ఇషాన్. తాండవాలు వేసేలాగా ఫుల్ అంబ్రిల్లా మోడల్ టాప్ వేసింది, చుట్టూ మిర్రర్ వర్క్, ప్యాంటుకు కూడా సేమ్ వర్క్ వచ్చేసి మెళ్ళో తను కట్టిన పసుపు తాడుతో పాటు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కాస్త హెవీగానే ఉంది. అంటే ఆ జ్యువెలరీలోనే పాపడి పిల్ల, చంపస్వరాలు, అలాగే పెద్ద బుట్ట, కమ్మలు, వడ్డానం, లాంగ్ చైన్ ఇలా ఉన్నాయన్నమాట. అవి చాలా వెయిట్లెస్గా ఉంటాయి. వాళ్ళ ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరూ అవి కంపల్సరీగా ధరిస్తారు. పచ్చబొట్టు కూడా వాళ్ళ ఆచారం కాబట్టి 3 చుక్కలు గడ్డానికి అలాగే కంటే కొసలా ఉన్నాయి. ఎప్పుడూ కూడా చిరునవ్వు చిందిస్తూ చాలా హుషారుగా ఉంటుంది. పొడవైన జడ, చూపు తిప్పుకోలేనంత అందం, దివి నుంచి ఊరికి దిగి వచ్చిన అప్సరసలా ఉంటుంది తను. భార్యకు సైట్ కొట్టే మగాడివి ప్రపంచంలో నువ్వొక్కడివేమో అన్న వాయిస్ వినిపించి పక్కకు తిరిగి చూడగానే తన తాతగారు ఎదురుగా కనిపిస్తారు. ఆయన ఏం మాట్లాడాడో మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకొని కాస్త సీరియస్గా చూస్తూ, నేను సైట్ కొట్టడానికి దాన్నేమి ప్రేమించి పెళ్లి చేసుకోలే తాతయ్య అంటాడు. ఏమో ఎవరికి తెలుసు, త్వరలోనే నువ్వు ఆ ప్రేమలో పడిపోయి ఆ తర్వాత నా మనవరాలు వెంట ఒక పిల్లలాగా తిరుగుతామేమో, మాకు అనిపించింది చెప్పాం అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోగానే తాతయ్యకు డౌట్ వచ్చేంతగా దానికి సైట్ కొట్టానా నేను అనుకుని గట్టిగా తల విదిలించేసి, ఈ చక్రిగాడు ఫోన్ ఎత్తట్లేదు వెధవ, ఈసారి బావా అంటూ వస్తాడుగా అప్పుడు చెప్తా వీడి సంగతి అని పళ్ళు పటపటా కొరుకుతూ 530ఓసారి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాడు. అబ్బే అప్పట్లానే నాట్ రీచబుల్ ఆర్ స్విచ్ ఆఫ్ రావడంతో ఫోన్ పగల కొట్టాలి అన్న కోపం లాస్ట్ మినిట్లో కంట్రోల్ చేసుకొని దొరుకుతాడు వెధవ, అప్పుడు చెప్తా అనుకుంటూ ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరిలో లోపలికి వెళ్తాడు ఇషాన్. ఇక్కడ దీప్తి ఫ్రెష్ అయి కిందకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఆఖరికి పని వాళ్ళు కూడా తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గార్డెన్లో చూడగానే అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఇదేంటబ్బా ఇప్పుడున్నారు కదా వీళ్ళు అంటూ వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేస్తుంది. ఆవిడ లిఫ్ట్ చేయకుండా అలాగే ఉండటంతో అనుకోకుండా పక్కకు చూస్తుంది దీప్తి. అదర్ ఎప్పుడూ ఉండే గదిలోనే లైట్స్ వెలుగుతూ ఉంటే ఇక్కడ ఏమైనా ఉన్నారా అని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చినా కూడా సైలెంట్గా ఉండిపోతుంది అక్కడికి వెళ్ళకుండా. దీప్తి కాస్త కేర్ఫుల్గా ఉండమ్మా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.